ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు భారతదేశమంతయు కూడా పరవశించి పరవళ్ళు త్రొక్కుతూ అంబరాలు అంటేటట్లు సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒక బానిసపు బ్రతుకులలో నుంచి విడిపించి శ్రేష్టమైన స్వతంత్రతను ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం స్వతంత్రంగా మన దేశాన్ని మనం పాలించుకుంటూ మన దేశంలో సంతోష సమాధానాలతో బ్రతికే కృపను ప్రభువు అనుగ్రహించాడు. దాని కొరకు ప్రయాసపడిన దాతలు ఎందరో ఉన్నారు. రక్తాన్ని ఒలికించిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి త్యాగ ఫలితం ఈరోజు మన భారతదేశంలో మనమంతా కూడా ఆనందంగా సంతోషంగా స్వతంత్రంగా ఉండే కృప మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుతాం ఈవేళ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. చూడండి, మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. ఎక్కడో ఉన్నాడు అని కాదు, ఏదో చేస్తాడు అని కాదు, ఏదో తెస్తాడు ఇస్తాడు అని కాదు. ఆయన ఎక్కడికి పోలేదు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచరించువాడు. ఎక్కడ 2-3 చేరి ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేది మనకు ఒక సంతోషాన్ని కలిగించే శుభవర్తమానం. ఎందుకంటే ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు మనతో ఉన్నప్పుడు మనకెంతో సంబరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషాన్ని అందరికీ పంచుకుంటూ ఉంటాము. అదే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అన్నప్పుడు ఇక మనం పరవశించి పరవళ్ళు త్రొక్కాలి. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన మనతో ఉన్నప్పుడు వినూత్నమైన కార్యాలు మనం చూడగలుగుతాము. ఆయన మనతో ఉన్నప్పుడు అనుదినము ఆనందంగా సాగి వెళ్ళగలుగుతాము. సరే, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు, మన మధ్య నివాసం చేస్తున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనంటే ఈ వాక్యంలోనే 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతానండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మానవుని యొక్క లేక ఆ ప్రజల యొక్క హేయమైన క్రియలను బట్టి వారికి శిక్ష కలిగింది. మొత్తబడ్డారు, కన్నీళ్లమయమయ్యారు. అయితే కనికరం కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు ఆ శిక్షను తప్పించి, ఆ శిక్షను కొట్టివేసి వానికి విడుదలను ప్రసాదిస్తున్నట్లు ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే, ఆ శిక్షను కొట్టివేసినప్పుడు, ఆ శిక్షలో నుంచి మనల్ని తప్పించినప్పుడు ప్రియులారా ఎంత విడుదల కలుగుతుంది, ఎంత స్వతంత్రత కలుగుతుంది, ఎంత ఆనందంగా బ్రతకగలుగుతామో అనేది అది మనం తలపోసుకొనవలసిన విషయం అండి. ఎందుకంటే పాపంలో ఉన్న వ్యక్తికి సంతోషం ఉండదు, పాపంలో జీవించుతున్న వ్యక్తికి సమాధానం ఉండదు. ఆ బంధకాలు, ఆ కట్లు భరించలేనివి, మోయలేనివిగా ఉంటాయి. ప్రతిదినం ఆవేదనతో, ఆక్రందనతో దినాన్ని గడుపుకొనవలసి వస్తుంది. మీరు చరిత్రలో కూడా చూడండి, మరి భారతదేశం ఒకరి చేతి క్రింద ఉన్నప్పుడు, ఒకరి పాలనలో ఉన్నప్పుడు, మనము వారి చేతి క్రింద మనం నిలిచి ఉన్నప్పుడు మరి ఎంతగా నలుగుతూ ఆవేదన చెందుతూ ఎంతగా మనం కుమిలిపోతూ వచ్చామో అనేది చరిత్రలో మనం చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం స్వతంత్రంగా మాట్లాడడానికి లేదు, మనం స్వతంత్రంగా వెళ్ళడానికి లేదు, స్వతంత్రంగా మన కార్యక్రమాలను మనం చేసుకొని మన దేశ సంపదని మనం అనుభవించడానికి లేకపోయింది.
ఎందుకంటే ఒకరిని ప్రభుత్వం క్రింద మనం బంధించబడడం. మన పెద్దలు చరిత్ర చెప్తుంటే మనం వింటుంటామండి. ప్రతిదానికి మనల్ని హింసిస్తూ, మన దగ్గర వసూలు చేస్తూ, మన దేశ సంపదను కూడా మనం అనుభవించలేని ఒక దయానికమైన పరిస్థితిని అనుభవించిన దినాలను గురించి చరిత్రలో మనం తెలుసుకుంటూ ఉంటామండి. మరి అలాగే ఒక శిక్ష అనే అనుభవంలో ఉన్నప్పుడు ఏమాత్రం కదలలేక మెదలలేక నలిగిపోతున్న అనుభవాలలో బ్రతుకుతున్న ఆ బ్రతుకుని ప్రభు తొలగించి, కొట్టివేసి, ఆ కట్లను తెంచి స్వతంత్రులుగా చేయడం చాలా ఎంతో అది మధురమైన అనుభవం అని చెప్పుకోవాలి. అనర్గళంగా ప్రభుని స్తుతించడానికైనా, అనర్గళంగా ప్రభుని ఆరాధించడానికైనా, అన్ని విషయాలలో ప్రభు కొరకై సాక్షిగా బ్రతకడానికైనా ప్రియులరా ఆ కట్లు తెంపబడిన అనుభూతి ఎంతో ఆనందదాయకమైనది, సంతోషదాయకమైనది. అందుకే ఆయన శిక్షను కొట్టివేసి ఆయన మనల్ని విడిపిస్తాడట. చూడండి, పాపంలో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు, కానీ యేసుక్రీస్తులో ఉన్న వ్యక్తికి సమాధానం ఉంటుంది, శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. అందుకే ఈరోజు ఒకవేళ ఏ కట్లు చేత మనం కట్టబడి ఉన్నప్పటికీ కూడా వివేచించి యేసు ప్రభు యొక్క ఆ యొక్క శక్తిని ఆశ్రయించి మనం విడుదల పొందాలి, దేవునిలో ఆనందించాలి, ఆయనలో హర్షించగలగాలి. మానవుని జీవితం చాలా విలువైనదండి. ఈ విలువైన మానవుని జీవితంలో ఉన్న ఆ రమ్యతను అనుభవించలేకపోతే మనం చాలా అభాగ్యులం, మనం చాలా పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. అందుచేత శ్రేష్టమైన జీవితాన్ని శ్రేష్టమైన వాటితో ముడిపెట్టుకొని మనము ఆనందిస్తూ పరవశిస్తూ మనము ముందుకు సాగాలి. అది దేవునిలో ఉన్న ఒక విశాలమైనటువంటి ఆలోచన అనేది మనం గమనించాలి. ఇక రెండో విషయానికి మనం వద్దాము. ఈ వాక్యంలోనే 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివినప్పుడు, ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. పురులారా చూడండి, ఇక్కడ ఆయన మన మధ్యలో ఉన్నాడు. కలిగే రెండవ అనుభవం ఏంటంటే, ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఎవరి భయము లేకుండా. ఈరోజు మనిషికి ఏదో ఒక భయం. ఎందుకంటే కృంగదీసేవి, పతనం చేసేవి, మనల్ని అదో చీకటి అనుభవంలోనికి ఈడ్చుకొని వెళ్ళే అనేక పరిస్థితులు మన ఎదుట కనబడుతున్నాయి. ఆయన మన ఎదుట ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మన మధ్యలో ఉంటే ప్రియులరా కలిగే రెండవ ఆశీర్వాదం చూడండి, ఏ భయము లేకుండా విశ్రాంతి గలవారమై అన్నపానములు పుచ్చుకొందుము. నిజమే, ఈ రోజున ఆ భయము అనే కబంధ హస్తాలలో నుంచి విడిపించగలిగే నాదుడు కావాలి. ఆ చీకటి అనుభవాలలో నుంచి బయటికి నడిపించే శక్తిగల దేవుడు కావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన విడిపించుటకును నడిపించుటకును శక్తి గలవాడు. ఆయన ఉన్నతమైనటువంటి బాహువు చాపి ఇనుప కొలుబులో నుంచి మనల్ని తప్పించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడండి. ఆ భయము అనే అనుభవాలలో నుంచి విడిపించి తప్పించి విశ్రాంతిగా అన్నపానములు పుచ్చుకునేటట్లు కొందరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, భోజనం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదండి, నిద్రపోవాలన్న ఆలోచన కూడా కలగట్లేదండి, ఆవేదనతో నలిగిపోతున్నాము, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏ వార్త వినవలసి వస్తుందో అనే ఆందోళన హృదయాన్ని వేధిస్తుంది. చాలామంది కన్నీరు పెడుతుంటారండి. నిజమే, వేదనతో ఉన్నప్పుడు విశ్రాంతి ఎలా కలుగుతుంది? ఏదో భయము చేత మనం తల్లడలిపోతున్నప్పుడు ప్రశాంతంగా ఎలా బ్రతకగలుగుతాము? ఏదో తెలియని ఆవేదన, ఆ భయం హృదయాన్ని పట్టి ఉన్నప్పుడు మనం అన్నపానాలు పుచ్చుకొని ఎలా విశ్రాంతిగా ఉండగలుగుతాము? అందుకే ఆయన మన మధ్యన ఉండి ఆ భయాన్ని తొలగించి
ఈ రోజున మన స్వతంత్రంగా మన దేశాన్ని, మన ప్రజలను ప్రియులారా ఏ భయము లేకుండా నిర్భయముగా మనం నడిపించుకోగలుగుతున్నాము, సంతోషించగలుగుతున్నాము. అది విడుదలలో ఉన్న, విజయములో ఉన్న ఆనందం, విజయానందం. అలాగే ఈ పాపము, ఈ భయము, ఈ చీకటి, ఈ ఆవేదన అనే ఈ కట్లలో నుంచి మనం విడిపించబడినప్పుడు విశ్రాంతిగా, ప్రశాంతంగా అన్నపానములు పుచ్చుకొని మనం సంతోషించగలుగుతామండి. కన్నీళ్లు మనల్ని వేధించవచ్చు, తెలియని మూగవేదన మనల్ని వేధించవచ్చు, విశ్రాంతి లేని అనుభవాలు ఎన్నో మన ఎదుట మనల్ని కృంగతీయవచ్చు. కానీ ప్రభు మన మధ్య ఉంటే, ఆయన మనతో ఉంటే ఆ భయము లేకుండా నిర్భయముగా విశ్రాంతిగా అన్నపానములు పుచ్చుకునే ఒక దీవెన మనకు కలుగుతుంది. మనం ఏదో కోరుకుంటాం, మిద్ది మేడలు కట్టుకోవాలి, సిరి సంపదలు సంపాదించుకోవాలి, అవి ఇవి కూడగట్టుకోవాలని అనుకుంటాం. కానీ ప్రభువా ఏమున్నా ఏమి లేకపోయినా మీరు నా మధ్యలో ఉంటే చాలు, మీరు నా నివాసంలో ఉంటే చాలు, మీరు మా కుటుంబంలో నిలిచి ఉంటే చాలు, మీ సహవాసం మాకు కావాలి అని ఎంతమంది కోరుకుంటారు? ఇంట్లో అవి ఇవి కూర్చుకోవాలి, పేర్చుకోవాలి అనుకుంటాం. కానీ నీ సన్నిధి నాకు కావాలని ఎంతమంది కోరుకుంటారు? నా దేవుడు నా ఇంట్లో నివాసం చేయాలి, ఆయన ప్రసన్నత నా ఇంట్లో ఉండాలి, ఆయన వెలుగు నా హృదయంలో ఉండాలని ఎంతమంది ఆశిస్తారు? ఇదిగో ఈ రోజున నా ప్రభు మన మధ్య ఉంటే జరిగే కార్యం విశ్రాంతితో అన్నపానములు పుచ్చుకొని భయము లేకుండా నిర్భయముగా. కీర్తనాకారుడు దావీదు చాలాసార్లు చెప్తాడు, నేను నరులకు భయపడను, నరులు నన్నేం చేయగలరు, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు అని చెప్తాడు. నిజం కదా? ఆయన మన మధ్యలో ఉంటే, ఆయన మన కుడి పార్శ్వాన ఉంటే మనం భయపడవలసిన అవసరమేముంది? మనం మరొక దానికి తలవంచవలసిన అవసరమేముంది? ఆయన మనతో ఉంటాడు. ఇంకొక చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే వాక్యంలో మనం 3వ అధ్యాయం 15వ వాక్యంలో చదివితే, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రియులారా చూడండి, అపాయం అంటే ఈ అపాయం తప్పిపోయింది, ఈ అపాయం దాటిపోయింది అనుకుంటుంటాము. కానీ అదే అపాయం మరల రావచ్చు కదా, మరల కలగవచ్చు కదా. అందుకని ఆయన మన మధ్యలో ఉంటే, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే, ఆయన నివాసము మన మధ్యలో ఉంటే ఇక అపాయం రాదండి. ఒకవేళ ఇంతవరకు వచ్చిందేమో, ఇంతవరకు మనకు అలాంటి అనుభవాలు కలిగేవేమో, ఇక మీదట, ఎందుకంటే ఆయన ఉన్నాడు గనుక, ఆయన పరాక్రమము కలిగిన దేవుడుగా, శూరుడైన దేవునిగా మన మధ్యలో ఉన్నాడు గనుక ఇక అపాయమేమి కూడా రాదు. నిజమే, మనిషికి ఎన్నో అపాయాలు, ఎన్నో విపత్తులు వాటిల్లవచ్చు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం సాగుతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో ఉంటే మనకు అపాయమేమి కలగదట. ఎందుకంటే ఆయన రక్తం ప్రశస్తమైన రక్తం, ఆయన వాక్కు శక్తి కలిగిన వాక్కు, ఆయన చూపు అగ్ని వంటి చూపు, ఆయన మనతో నిలిచి ఉన్నప్పుడు ఆ పరాక్రమము కలిగిన దేవుని శక్తిదాయకమైనటువంటి ఆ సన్నిధి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, భద్రపరుస్తుంది. అపాయము కలగకుండా, ఏ కీడు దరికి రానివ్వకుండా, ఎక్కడ మనం అగచాట్లు పాలు కాకుండా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ చీకటి అయినా, ఏ దోషమైనా, ఏ సంహారమైనా మన దరికి రానివ్వకుండా ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరుస్తాడు. మనకు కాపుదల, భద్రత కలుగుతుంది. ఈ రోజున మన దేశం చుట్టూ కూడా కొంతమంది ప్రాణాలు తెగించి మన దేశాన్ని కాపాడుకుంటూ సైనికులు నిలిచి ఉన్నారు. నిజంగా వారిని ఎంతైనా అభినందించాలి. వారి కొరకు నిత్యము మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కుటుంబాలని, భార్య పిల్లల్ని విడిచిపెట్టి రాత్రింబవళ్ళు సరిహద్దులలో నిలిచి ప్రాణాన్ని తెగించి, ఇదిగో సైనికులు చూడండి, మన దేశ భద్రత కొరకై ప్రయాసపడుతున్నారు. మరి వీరే అంత భద్రత కొరకు ప్రయాసపడితే ప్రియులరా, దేవదూతల సైన్య సమూహాన్ని మన దేవుడు ఆయన మనకు సరిహద్దులలో పెట్టి ఉన్నాడు. మనుష్యమాతృలుగా మనం ప్రయాసపడుతున్నాం,
మనుష్య మాత్రులుగా మనం చేయవలసిన కార్యం వంచన లేకుండా చేస్తున్నాం. ఆ మీదట భద్రపరచగలిగినది, కాపాడగలిగినది, కాపుదల ఇవ్వగలిగినది సర్వశక్తి కలిగిన దేవుడండి. దేవుడు కాపాడకపోతే కాపాడుటకు కావలు కాయుచున్న కావలి వాని ప్రయాస వ్యర్థమని వాక్యం చెప్తుంది. యెహోవా పట్టణమును కట్టకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థమని వాక్యం చెప్తుంది. గనుక నా ప్రియ సహోదరులారా, ఆయన ఒక భద్రతను ప్రసాదిస్తాడు. మనకైనా, మన కుటుంబాలకైనా, మనకైనా, మన పిల్లలకైనా, మనకైనా, మన యొక్క జీవన శైలికైనా, అంతేకాదు మనకు, మన దేశానికి మన దేశం సుభిక్షతో ఉండాలి. దేశ ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి. నాయకులైన వారికి దేవుడు విశేషమైన కృపనివ్వాలి. ఇవన్నీ మనం ప్రార్థించవలసిన విషయాలండి. దేవునికి అప్పగించుకొని దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోవలసిన విషయాలండి. దేవుని భద్రత మన నాయకులకు కావాలి. దేవుని భద్రత మన పుర ప్రజలకు కావాలి. మన దేశానికి దేవుని భద్రత కావాలి. ఆయన దేశంలో ఉంటే, ఆయన కుటుంబంలో ఉంటే, ఆయన మన మధ్యలో ఉంటే అపాయమేమీ కూడా రాదని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు మన దేశాన్ని, మనలను, మన నాయకులను ఆయన కౌగిలిలో భద్రపరుచుకొని, ఇదిగో ఇంతవరకు కాపాడిన ప్రభువు, ఇంతవరకు భద్రపరిచిన ప్రభువు రాబో దినములలో కూడా ఆయన కాపుదల, భద్రతను సంపూర్ణంగా మనకు అనుగ్రహించి ఆయన కాపాడాలని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన మన మధ్యలో నివాసం చేయాలని ఆశించి ఆహ్వానించుకోవాలి. ఆయన సన్నిధి ముఖ కాంతిలో మన బ్రతుకుని మన ముందుకి నడిపించుకోవాలి. మీ అందరికీ కూడా అలాంటి కాపుదల, భద్రత, మనందరికీ అలాంటి దైవ సన్నిధి తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇదిగో ఈ మాటల ద్వారా దేవునికి సన్నిహితులమై ఆయన చాచిన రెక్కల నీడలో ఆశ్రయాన్ని పొందుకుంటూ దీవెనకరంగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మరొక్కసారి మీ పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. నాయన, మా దేశానికి అనుగ్రహింపబడిన స్వతంత్రతకై స్తుతిస్తున్నాము స్వామి. అలాగే పాపములో నుంచి, శాపములో నుంచి, చీకటిలో నుండి, శిక్షలో నుంచి మీరు మమ్మల్ని తప్పించారు, రక్షించారు, విమోచించారు. స్వతంత్రులుగా మీరు మమ్మల్ని చేశారు. దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నారు. స్వతంత్రులుగా మీరు మమ్మల్ని మార్చారు. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయనా, మీరు మాతో లేకపోతే మేము నడవలేము. మీరు మా మధ్యలో ఉండకపోతే మేము కాపాడబడలేము. నాయన, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. అపాయమేమీ కలుగకుండా మీ కౌగిలిలో మీరు మమ్మల్ని భద్రపరచండి. కీడు రాకుండా మీరు మమ్మల్ని మీ రెక్కల నీడలో దాచి ఉంచమని వేడుకొనుచున్నాను. శిక్షను కొట్టివేసే దేవుడువు కదా నాయన, అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడిపించే దేవుడువు కదా ప్రభువా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భయము లేకుండా నిర్భయముగా అన్నపానములు పుచ్చుకుంటూ ప్రతిదినం అనుక్షణం మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనుదిన కృపను పొందుకుంటూ మేము నీకు సాక్షులమే ఉండటకు సహాయం చేయమని ప్రాముఖ్యంగా ఈ సమయాన మా దేశ ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. నైనా మా దేశంలో ఏ కొదువ లేకుండా సహాయం చేయండి. సర్వ సమృద్ధిని మీరు ప్రసాదించండి. మా దేశ ప్రజలను సుభిక్షత ఉంచండి నాయన. మీ రెక్కల నీడలో దాచమని వేడుకొనుచున్నాను. అదే సందర్భంలో మా దేశాన్ని పరిపాలించే నాయకులను ఒక్కొక్కరిని పేరు పేరు వంతును మీ చేతులు సమర్పించుకుంటున్నాను. మా దేశ నాయకులకు కావలసిన భద్రత, క్షేమము, ఆరోగ్యము, వివేకము, ఆలోచన ఇవన్నీ సమృద్ధిగా మీరు అనుగ్రహించి మా దేశ నాయకులను మీరు సంరక్షించమని వేడుకొనుచున్నాను. ప్రభువానికి స్తోత్రం. మా దేశంలో మీ గొప్ప కార్యములను మా కళ్ళారా మేము చూచేటట్లుగా మీ కృప చూపించమని, ఆశ్చర్యకరుడా మీ రక్తపు కోటలు భద్రపరచమని, మీ రక్తాన్ని ప్రోక్షించమని, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, నాయకులను ఒక్కొక్కరిని ఇదిగో ఈ సందర్భాన మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ మీరు అనుగ్రహించిన శుభ సమయం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక.
ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.